ఆకలి కేకలు, పెరిగిన ధరలు, వేర్పాటువాదుల దాడులతో పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది. కానీ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం అవేవి పట్టనన్నట్లు మళ్లీ కాశ్మీర్ రాగం అందుకున్నారు. కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్ పై అడ్డగోలు ఆరోపణలు చేస్తూ మరోవైపు హతమైన ఉగ్రవాదులను వీరులుగా అభివర్ణిస్తూ ఆయన తన ద్వంద్వ నీతిని ప్రదర్శించారు. కాశ్మీర్ పాకిస్తాన్ లో భాగం కావటం ఖాయమని ఆయన చేసిన ప్రేలాపనలపై భారత్ ధీటుగా స్పందిస్తోంది. అసలు షెహబాజ్ షరీఫ్ ఏమన్నారు? అంతర్జాతీయ వేదికలపై పాక్ ఆడుతున్న నాటకాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. కశ్మీర్ అంశాన్ని మరోసారి అంతర్జాతీయ వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నంలో పాకిస్తాన్ గురువారం దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించింది. కశ్మీర్ సాలిడారిటీ డే పేరుతో జరిగిన ఈ కార్యక్రమాల్లో జమ్మూ కశ్మీర్ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ భారత్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రాంతీయ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలను రేకెత్తించాయి. జమ్మూ కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమేనని, ఐరాస భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయడమే సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో జరిగిన అసెంబ్లీ సమావేశాన్ని ఉద్దేశించి షెహబాజ్ షరీఫ్ ప్రసంగించారు. కశ్మీర్ త్వరలోనే పాకిస్తాన్లో భాగమవుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రేలాపనగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా చెప్పినట్టే కశ్మీర్ అంశమే తమ దేశ విదేశాంగ విధానానికి ప్రాతిపదికగా ఉంటుందని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. కశ్మీర్ లేకుండా పాకిస్తాన్ అసంపూర్ణమేనన్న పాత వాదనను మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. కశ్మీర్ సాలిడారిటీ డే సందర్భంగా పాక్ వ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు, సమావేశాలు నిర్వహించారు. ఇస్లామాబాద్ నుంచి కరాచీ వరకు, లాహోర్ నుంచి పెషావర్ వరకు వివిధ రాజకీయ పార్టీలు, మత సంస్థలు, విద్యార్థి సంఘాలు వీటిలో పాల్గొన్నాయి. భారత్ వ్యతిరేక నినాదాలు, కశ్మీర్ అనుకూల ప్లకార్డులతో రోడ్డెక్కారు. ఈ ర్యాలీల ద్వారా అంతర్జాతీయ సమాజ దృష్టిని మరోసారి కశ్మీర్ పైకి తిప్పాలన్నదే పాక్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్ భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఏడాది మే నెలలో ఇరు దేశాల మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతల తర్వాత కశ్మీర్ వివాదం మళ్లీ దౌత్యపరంగా రాజుకుందని ఆయన వ్యాఖ్యానించారు. పరోక్ష మార్గాల ద్వారా భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ నోరు పారేసుకున్నారు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం, ఐరాస భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయడమే జమ్మూ కశ్మీర్ సమస్యకు సరైన పరిష్కారమని షెహబాజ్ షరీఫ్ అన్నారు. తాము శాంతిని కోరుకుంటున్నామని చెబుతూనే భారత్పై పరోక్షంగా బెదిరింపు స్వరం వినిపించారు. కశ్మీర్ను పాకిస్తాన్ జీవనాడిగా జిన్నా ప్రకటించారని, అదే తమ విదేశాంగ విధానానికి ఇప్పటికీ ఆధారమని ఆయన వ్యాఖ్యానించారు. తన ప్రసంగంలో షెహబాజ్ షరీఫ్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీ, వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీ పేర్లను ప్రస్తావించడం మరింత వివాదాస్పదంగా మారింది. భారత్ దృష్టిలో ఉగ్రవాదిగా పరిగణింపబడే బుర్హాన్ వానీని, వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహించిన గిలానీని ప్రస్తావించడం ద్వారా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ నిజమైన ఉద్దేశాలు ఏమిటన్న ప్రశ్నలు మరోసారి తలెత్తుతున్నాయి. భారత్ స్పష్టమైన వైఖరి మాత్రం ఎప్పటిలాగే మారలేదు. జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, ఈ విషయంలో మూడో పక్ష జోక్యానికి తావు లేదని న్యూఢిల్లీ పదే పదే చెబుతోంది. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, భద్రతా వైఫల్యాలపై ప్రశ్నలు ఎదురవుతున్న వేళ కశ్మీర్ నినాదం పాక్ రాజకీయాలకు ఎప్పటికీ ఒక ఆయుధంగా మారుతోంది. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్లోనే మౌలిక సదుపాయాల లోపం, ప్రజాస్వామ్య హక్కుల కొరతపై అంతర్జాతీయ సంస్థలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తమ ఆధీనంలోని ప్రాంతాల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేని పాకిస్తాన్ భారత కశ్మీర్పై మాట్లాడడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శకులు అంటున్నారు. ఈ అంశాన్ని భారత్ తరచూ అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తోంది. మొత్తంగా కశ్మీర్ సాలిడారిటీ డే
సందర్భంగా షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు కొత్తవి కావని, కానీ ప్రాంతీయ పరిస్థితులు సున్నితంగా ఉన్న ఈ సమయంలో ఇలాంటి ప్రకటనలు దక్షిణాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కశ్మీర్ సమస్యను రాజకీయ నినాదాలకే పరిమితం చేయకుండా ప్రాంతీయ శాంతి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం అంతర్జాతీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. శాంతి మాటలతో పాటు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ద్వంద్వ వైఖరిని విడనాడినప్పుడే కశ్మీర్ అంశంపై ముందడుగు పడుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఆర్థికంగా దివాలా తీసే స్థితిలో ఉన్న పాకిస్తాన్ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడడం ఆ దేశానికే చేటు చేస్తుందని, కశ్మీర్ ప్రజలు అభివృద్ధి పథంలో నడుస్తుంటే పాక్ పాలకులు మాత్రం ఇంకా పాత చింతకాయ పచ్చడి లాంటి తీర్మానాల గురించి మాట్లాడడం వారి అజ్ఞానానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.